నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ను చరిత్రలో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన 17 సంవత్సరాల వయసులోనే భవానీమాత ఖడ్గంతో హిందుత్వంపై నీలినీళ్లను కమ్మిన సమయంలో విదేశీ దురాక్రమణ దారుల నుంచి హిందుత్వాన్ని భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఆయన చేసిన కృషి ఫలితం ఎంతో ఉందన్నారు. భారతదేశంలో భారతీయులంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తిరుపతి బీజేపీ మండల ఉపాధ్యక్షులు సిద్ధరామరెడ్డి, నరేందర్, పంజా మహేందర్, బండారి ప్రశాంత్, వెల్లర్తి శ్రీకాంత్ గౌడ్, చెరువిరాల చంద్రశేఖర్, రాజ్రెడ్డి, బటా మహేష్, వినోద్, ప్రవీణ్, విశ్వేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట పట్టణ కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవాలు బీహెచ్పీ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనం చరిత్రను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 17 సంవత్సరాల వయసులోనే భవానీమాత ఇచ్చిన ఖడ్గంతో హిందుత్వం పైన నీడలు కమ్మిన సమయంలో విదేశీ దురాక్రమణదారుల నుంచి హిందుత్వాన్ని భారతదేశాన్ని సంరక్షించడానికి భవానీమాత ఖడ్గంతో ఎన్నో యుద్ధాలు చేసి హిందుత్వాన్ని ఈరోజు మనం గుడిలోకి వెళ్ళే బొట్టు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నామంటే దానికి ప్రథమ కారణం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. మనం ఈరోజు చాలామంది కుహనా సెక్యులర్వాదులు అని వాదిస్తున్న వాదన సెక్యులరిజం అనేది. ఆ రోజుల్లోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ సెక్యులరిజం అంటే హిందుత్వం, హిందుత్వం అంటేనే సెక్యులరిజం అనే విధంగా సెక్యులరిజాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇతర మతస్థులను చాలామందిని సైన్యంలో అగ్రస్థానాల్లో పోస్టులు ఇచ్చి మరి నిజమైన సెక్యులరిజం అంటే ఏందనేది, హిందుత్వం అంటే ఏందనేది ఆ రోజు ప్రపంచానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆ మహానుభావుని స్ఫూర్తిని, పోరాట పటిమని మనం ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపే క్రమంలో మనం ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తిని తీసుకొని ఇలాగే ముందుకెళ్లాలని ఈ సందర్భంగా బజరంగ్ దళ నుంచి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. జై భవానీ, జై భవానీ,